my dear friends. A very happy morning, one and all. Thank you, friends. Yeah. మన ఫౌండేషన్ ఎందుకు ఎస్టాబ్లిష్ అయింది అని చెప్పేసి మై ఫ్రెండ్ సునీత చెప్పింది ఇప్పుడే. అలాంటి బాధ, అలాంటి కష్టం ఏ ఫ్యామిలీలో కూడా ఉండకూడదు. ప్రతి ఒక్క ఇండివిజువల్ ఇమోషనల్గా స్ట్రెంగ్తెన్ అవ్వాలి. ప్రతి ఒక్క ఇండివిజువల్ ఎమోషనల్గా స్ట్రెంగ్తెన్ అవ్వాలి అంటే వాళ్ళ యొక్క థింకింగ్ ప్రాసెస్ మారాలి. ఎందుకు అంటే మన యొక్క థాట్సే మన యొక్క ఫీలింగ్స్, మన యొక్క ఫీలింగ్సే మన యొక్క యాక్షన్స్, మన యొక్క యాక్షన్స్ని పట్టే రిజల్ట్ అనేది ఉంటుంది అని చెప్పేసి గట్టిగా నమ్ముతారు లెజెండ్ డాక్టర్ సామ్యూల్ రెడ్డి ఈ దగ్గర. దాన్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరిని అంటే చిన్న ఏజ్ నుంచి అప్ టు ఓల్డ్ ఏజ్ వరకు ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ కూడా ప్రాపర్గా ఇమోషనల్గా స్ట్రెంగ్తెన్ అవ్వడం కోసం. అంటే ఎందుకంటే మనకు తెలిసింది, మనము లైఫ్ని గివప్ చేయడం అనేది చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చిన్న ఏజ్లో చూస్తున్నాం, మిడిల్ ఏజ్లో చూస్తున్నాం, ఓల్డ్ ఏజ్లో చూస్తున్నాం, బికాస్ ఆఫ్ సో మెనీ పర్సనల్ ఫ్యాక్టర్స్. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మన ఫౌండేషన్ 12 ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరిగింది. అవి సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. దాంట్లో ఫస్ట్ వన్, ద వెరీ ఇంపార్టెంట్ వన్ ఈజ్ నథింగ్ బట్ లైఫ్ ఈజ్ ప్రీషియస్, వాల్యూ ఇట్. ఎందుకంటే మనిషి జీవితం చాలా విలువైంది. వన్స్ ఈ లైఫ్ ఒకసారి మనం గివప్ చేసిన తర్వాత మళ్ళీ పుడతామో లేదో తెలియదు. కర్మ సిద్ధాంతం అనేది మరి ఉంటుందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు ఉన్న వాళ్ళం నెక్స్ట్ మళ్ళీ కలిసిమెలిసి ఉంటామో లేదో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క ఇండివిజువల్కి లైఫ్ యొక్క వాల్యూని తెలియచెప్పాలి, వాళ్ళ యొక్క పర్సనాలిటీని డెవలప్ చేయాలి అనేటువంటి సెన్స్ తోటి లైఫ్ ఈజ్ ప్రీషియస్ అనేటువంటి ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఇది డిగ్రీ స్టూడెంట్స్ కోసం దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది అనేక కాలేజెస్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది. అండ్ ఎవ్రీ సాటర్డే 6:30 జూమ్లో మీలో చాలా మందికి దాని గురించినటువంటి అవగాహన ఉండే ఉంటుంది. ఎమినెంట్ పర్సనాలిటీస్, గ్రేట్ మోటివేషనల్ స్పీకర్స్ దాంట్లో వాళ్ళ యొక్క వ్యూస్ని షేర్ చేయడం జరిగింది. నిన్న ఈవినింగ్ కూడా బ్రహ్మకుమారీస్ పర్సనాలిటీ సుమలత గారు ఒక మంచి వాల్యుబుల్ మనని ఎలా మన లైఫ్ని ఎలా వాల్యుబుల్గా చేసుకోవాలని కూడా నిన్న చెప్పడం జరిగింది. And the second one is nothing but the very important one, 8 elements of wellness. మరి వెల్నెస్ అంటే ఏంటి? బాగుండడమా? ఈ పైకి బాగుండడమా? ఈ పైకి బాగుండాలి అన్న ముందు లోపల బాగుండాలి. లోపల బాగుంటేనే బయట బాగుంటాం. అందుకే కదా మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని చెప్పేసి. మరి అదేలా మన లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? దానికోసం 8 ఎలిమెంట్స్ని, అంటే దాంట్లో ఫిజికల్, ఇమోషనల్, సోషలాజికల్, కల్చరల్, ఫినాన్షియల్ అండ్ దెన్ ఎన్విరాన్మెంటల్, స్పిరిచువల్, ఇలా 8 ఎలిమెంట్స్ని తీసుకొని మనం డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే గ్రేట్ పర్సనాలిటీస్, అంటే ఒక్కొక్క దానిలో ఎవరైతే గ్రేట్ పర్సనాలిటీస్ ఉన్నారో, అది డిఎస్పి సత్య గారు కావచ్చు, లేకపోతే విశ్వనాథం గురువు గారు కావచ్చు, సామ్యూల్ రెడ్డి గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క టాపిక్ తీసుకొని మనం దీన్ని సక్సెస్ఫుల్గా దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో మోరల్గా 6,000 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనిలో వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ దెన్ దీన్ని ఇంకా ముందుకి అంటే ఒక 250-300 మెంబర్స్తో కలిసి ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ 3 days ప్రోగ్రామ్ చేస్తే, ఒక్కటి వింటేనే అంటే మీరు వినబోతూ నేను ముందు చెప్పడం అనే కంటే కూడా అంటే తినబోతూ రుచి ఎందుకు అంటారు కదా. కాబట్టి ఒక టాపిక్ ఎలా ఉంటుందో మీరు ఈరోజు మీకు తెలుస్తుంది. దాన్ని లీడ్ చేయబోతుంది డాక్టర్ సామ్యూల్ రెడ్డి ఈ దగ్గర, ఫినాన్షియల్ వెల్నెస్. మరి ఒక టాపికే ఇంత బాగుంటే మరి రిమైనింగ్ 7 ఎలిమెంట్స్ కూడా మన పిల్లల్లోకి పంపిస్తే మన లైఫ్కి అప్లై చేసుకుంటే ఎలా ఉంటుందో ఈవినింగ్ మీరే చెప్తారు షేరింగ్స్లో. అందుకే నేను ముందు దాని గురించి నేను ఎక్కువగా చెప్పడం లేదు. అట్ ద సేమ్ టైం ద నెక్స్ట్ వన్, వెరీ ఇంపార్టెంట్ వన్, టీనేజ్ కదా, టెండర్ ఏజ్ అని అంటూ ఉంటాం మనము. అట్ ద సేమ్ టైం స్ట్రెస్ అండ్ స్ట్రైన్స్ అనే ఏజ్ అని కూడా మనం చెప్తూ ఉంటాము. ఎలా ఉండాలో తెలియదు, పెద్దవాళ్ళుగా ఉండాలో బిహేవ్ చేయాలో తెలియదు, చిన్నపిల్లలాగా బిహేవ్ చేయాలో తెలియదు, ఫేస్ మీద ఒక చిన్న మచ్చ వస్తే బాధపడే ఏజ్, ఫ్రెండ్ మాట్లాడకపోతే ఇమోషనల్గా ఇంబ్యాలెన్స్ అయ్యేటువంటి ఏజ్, ఇలాంటివి చాలా చాలా ఉండేటువంటి ఏజ్. కాబట్టి ఆ ఏజ్లో వాళ్ళకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఇది ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ వాళ్ళకి డిజైన్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాము.
దీంట్లో అల్టిమేట్గా వాళ్ళకి ఆ ఏజ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళలో మూడ్ అనేది ఎలా స్వింగ్ అవుతూ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం అలాంటప్పుడు మనం వాళ్ళకి ఏం చేయాలి, ఎట్ ద సేమ్ టైం మొబైల్ అడిక్షన్ నుంచి వాళ్ళని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి అనే వాటి అన్నిటిని బేస్ చేసుకొని 6 weeks ఈ ప్రోగ్రామ్ మనం లాంచ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా 4000 స్టూడెంట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది, వాళ్ళ పేరెంట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్, వెరీ ఇంపార్టెంట్ వన్, స్పీక్. ఎందుకంటే మన మీద ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ప్రాబ్లం వచ్చిందా అంటే ఇదే ఆలోచిస్తాం, కానీ సొల్యూషన్ ఓరియంటెడ్గా ఎవరం ఆలోచించాం. కాబట్టి ప్రతిదానికి ప్రాబ్లం వచ్చింది అనే దాని గురించి బాధపడడం కంటే సొల్యూషన్ ఓరియంటెడ్గా ఉండడం ఇంపార్టెంట్ అనే దాన్ని బేస్ చేసుకొని అల్టిమేట్గా అంటే 25 to 30 సెక్టర్స్, పొలిటికల్ కావచ్చు, లీగల్ కావచ్చు, సినీ కావచ్చు, ఎకడమిషియన్స్ కావచ్చు, సైకాలజీ కావచ్చు, పోలీస్ కావచ్చు, అన్ని సెక్టార్స్ నుంచి గ్రేట్ పర్సనాలిటీస్ దగ్గర నుంచి వాళ్ళందరినీ ఒకే వేదిక మీదగా తీసుకొచ్చి అసలు ఒక లైఫ్ని గివప్ చేయనటువంటి ఆలోచన రావడానికి కారణం ఏంటి, దాన్ని మనం ఏ విధంగా సొల్యూషన్స్ ఇవ్వగలుగుతాము, ఒక పర్సన్ని ఎలా ఇమోషనల్గా స్ట్రెంగ్తన్ చేస్తామన్న అంశానికి సంబంధించి అల్టిమేట్గా 250 పైగా మెంబర్స్ నుంచి మీరు చూస్తూ ఉంటారు, తర్వాత కూడా మీకు కనిపిస్తుంది, చాలా గ్రేట్ పర్సనాలిటీస్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి సొల్యూషన్స్ తీసుకోవడం జరిగింది. వాటిని గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసేటువంటి పనిలో ఉంది మన స్పందన ఆయుధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్, అండ్ దెన్ ఇట్స్ ఏ గుడ్ థింగ్ మన స్పందన ఆయుధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని చెప్పొచ్చు. ఒకేసారి మ్యాసివ్ యాక్షన్ ఇన్ 13 districts అండ్ ఇన్ హైదరాబాద్. అంటే ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్ జరగాలి అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఒక ప్రోగ్రామ్ చేయడానికి మనం చాలా కష్టపడిపోతూ ఉంటాం. బట్ మరి అలాంటిది ఒకేసారి ఒకే టైంకి 13 districtsలో అండ్ దెన్ హైదరాబాద్లో ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం అంటే రియల్లీ ఇట్స్ అమేజింగ్ అనే చెప్పొచ్చు. అలాంటి మంచి పని మన ఫౌండేషన్ చేసిందని చెప్పడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. సూసైడల్ ప్రివెన్షన్ డేని ఒకేసారి లాంచ్ చేసి 13 districts అండ్ హైదరాబాద్లో అక్కడ ఉన్నటువంటి గ్రేట్ పర్సనాలిటీస్ని ఇన్వైట్ చేసి అందరికీ అంటే ఒక ప్రివెన్షన్ ఎలా చేయాలి అనేటువంటి యాక్టివిటీస్ ఓరియంటెడ్గా దాన్ని నిర్వహించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గ్రేట్ పర్సనాలిటీస్, ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీలు కావచ్చు, దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరిగింది. దీన్ని ఆఫ్లైన్గా స్టూడెంట్స్ 25,000 ఆఫ్లైన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీన్ని జూమ్, యూట్యూబ్లో 1 lakh పైగా చూశారు ఈ ప్రోగ్రామ్ని. సచ్ ఏ వండర్ఫుల్ కాన్సెప్ట్ దట్ ఈస్. అండ్ వన్ మోర్ థింగ్, మరి ఒక ఇండివిజువల్ సక్సెస్ఫుల్గా తన లైఫ్ని లీడ్ చేయాలి అంటే మరి టీచర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. టీచర్ లేకుండా మనం ముందుకు వెళ్ళలేం, అది ఇన్ఫార్మల్ అవ్వచ్చు లేకపోతే ఫార్మల్ అవ్వచ్చు. కాబట్టి ఇలాంటి క్రమంలో టీచర్స్ని కూడా కలుపుకొని వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా అడ్వైజెస్ తీసుకోవాలి. కాబట్టి వాళ్ళ సొసైటీకి చాలా హెల్ప్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని ఫెలిసిటేట్ చేసుకుంటూ వాళ్ళ వ్యూస్ని తీసుకుంటూ ముందుకు వెళ్తుంది మన సైఫ్. దానిలో భాగంగా మన గుంటూరు, విజయనగరం, తిరుపతి, కాకినాడ ప్రతి ఒక్క మేజర్ ఏరియాస్లో ట్రీట్ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ ఇట్ సక్సెస్ఫుల్గా ఇట్ గోస్ ఆన్ టిల్ నౌ. అండ్ వన్ మోర్ థింగ్, మరి ఇండివిజువల్ సక్సెస్ఫుల్గా ఎమోషనల్గా స్ట్రెంగ్తెన్ అవ్వాలి అంటే మరి టీచర్స్ ఉంటే సరిపోదు కదా, సైకాలజిస్ట్ యొక్క రోల్ కూడా ఇంపార్టెంటే కదా. ఎందుకంటే మరి ఒక ప్రాబ్లం వచ్చింది, లేకపోతే తను ఒక స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, లేకపోతే తను డిప్రెస్ వెళ్ళిపోతున్నారు, లేకపోతే తన యొక్క మూడ్ స్వింగ్ అవుతుంది అంటే అల్టిమేట్గా ఒక సైకాలజిస్ట్ కావాల్సిందే. కాబట్టి వాళ్ళని కూడా తీసుకోవాలి, వాళ్ళు కూడా చాలా అవసరం ఈ ఇమోషనల్గా స్ట్రెంగ్తెన్ చేసే క్రమంలో అనేసి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా కలుపుకొని ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ వైపుగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మరి టీచర్స్ చెప్పుకున్నాము, సైకాలజిస్టులు చెప్పుకున్నాము, మరి మనమేంటి యాజ్ ఎ పేరెంట్ కదా. మనం ఒక పేరెంట్గా మన పిల్లల మీద చాలా చాలా ప్రేమ ఉంటుంది. మన పిల్లల్ని కాదని ఏమీ చేయనటువంటి ఒక స్థితిలో మనం ఉంటాం. మనందరికీ మన పిల్లల మీద ప్రేమే, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు సక్సెస్ఫుల్గా సెటిల్ అవ్వాలి అనేసి. మరి ఈ క్రమంలో సమ్ మోర్ టిప్స్ ఇంకెలా వాళ్ళంటే ఒక యాక్టివ్ లిజనింగ్ అనేది ఎలా ఉండాలి అంటే ప్రతి పేరెంట్ ప్రేమ చూపిస్తారు,
అది కోపంగా చూపించిన ప్రేమే, చిన్నగా బుజ్జగించి చెప్పిన ప్రేమే. కానీ ఈ ప్రేమను చూపించే క్రమంలో ఒక్కొక్కసారి మనం ఎలా బిహేవ్ చేయాలన్న ఒక చిన్నపాటి మిస్కన్సెప్షన్ ఉంటుంది. కాబట్టి ఆ క్రమంలో వీళ్ళని ఇంకా బాగా చెప్తే, వీళ్ళు ఇంకా కొన్ని టెక్నిక్స్ నేర్చుకుంటే, పిల్లల్ని పెంచే క్రమంలో ఇంకా వివిధ విధానాలు కనుక ఇంకా ముందుకు వెళ్తే బాగుంటుంది అనేటువంటి సెన్స్ తోటి ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ప్రైడ్ ప్రోగ్రామ్ను లాంచ్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, మన అందరికీ తెలిసిందే, జనరేషన్ బై జనరేషన్ టీనేజ్ అనేది చాలా చాలా ముందుకు జరుగుతూ ఉంది, మేబీ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్. కాబట్టి ఈ ఏజ్ నుంచి అంటే 8th, 9th, 10th క్లాస్ నుంచి వాళ్ళకి స్టడీ స్కిల్స్ మీద ఒక అవేర్నెస్ ఇస్తే, వాళ్ళకి ఇమోషనల్ స్కిల్స్ మీద ఒక మంచి అవేర్నెస్ ఇస్తే, వీళ్ళకి ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఏంటో తెలియచెప్తే, అట్ ద సేమ్ టైం ఫినాన్స్ అంటే ఏంటో తెలియచెప్తే, మీకు ఇప్పుడు చెప్తారు సార్, అందుకే నేను ముందేమి చెప్పడం లేదు. ఫినాన్స్ అంటే మనం అనుకుంటాము మనకి డబ్బే అనుకుంటాము, ఇది కాదు డబ్బు అంటే, ఇంకా చాలా ఉన్నాయి ఫినాన్స్ అంటే, అది ఉంటే ఆటోమేటిక్గా డబ్బు వచ్చేస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ మీ ముందుకు రాబోతుంది. కాబట్టి వీటన్నిటి గురించి ఒక అవేర్నెస్ పిల్లలకు ఆ ఏజ్ నుంచే ఇస్తే ఇంకా బాగుంటుంది అనేటువంటి కాన్సెప్ట్ తోటి సీడ్ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. చాలా స్కూల్స్లో ఇప్పటికీ సీడ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. అండ్ రీసెంట్గా 10th క్లాస్ వాళ్ళకి ఎస్పెషల్లీ వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ని మినిమైజ్ చేయడం కోసం, మనకు తెలిసిందే స్ట్రెస్ ఎప్పుడు కూడా మనము రెడ్యూస్ చేయలేము, కొద్దిగా మనకి ఇంపార్టెంట్ అవసరం కూడా. కాబట్టి వాటిని మినిమైజ్ చేయడం కోసం కోపింగ్ స్ట్రాటజీస్ని మనము బీట్ ద స్ట్రెస్ అనేటువంటి కాన్సెప్ట్తో అన్ని స్కూల్స్లో కూడా లాంచ్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, ఉమెన్స్ వింగ్ లాంచ్ చేయటం. ఎందుకంటే ఉమెన్కి కావచ్చు, గర్ల్ చిల్డ్రన్కి కావచ్చు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి సపరేట్గా ఉంటాయి, కొన్ని అందరికీ చెప్పుకోలేరు. లేడీస్కి మాత్రమే చెప్పుకోగలిగినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా లాంచ్ చేయబడింది స్పందన వనితా విభాగం. దీనిలో కూడా 12 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ అడ్వైస్ అందరూ కూడా డిఫరెంట్ సెక్టార్స్ నుంచి ఉన్నవాళ్ళు, లీగల్, పోలీస్, డాక్టర్స్, అకాడమిషియన్స్, సైకాలజిస్ట్, అంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా మేమున్నాము అనేటువంటి ఒక భరోసా కోసం దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్స్ వెరీ హ్యాపీ, ఇట్ యాడ్స్ మీ హ్యాపీనెస్ టు షేర్. మన ఏపీ ఉమెన్స్ కమిషన్తో కలిసి మనం కొలాబరేటివ్ యాక్టివిటీ సబలా ప్రోగ్రామ్ని 4 మేజర్ ఏరియాస్లో మనము లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఏంటి అంటే సబలా అల్టిమేట్గా అంటే ఎవరైతే ఎంప్లాయ్మెంట్ లేడీస్ ఉంటారో వాళ్ళకి ఆ వర్కింగ్ సెక్టార్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటన్నిటిని ఓవర్కమ్ చేసేలాగా చేయడం కోసం దాన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, మరి ఉమెన్కి కావచ్చు, గర్ల్ చిల్డ్రన్కి కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళకి కావాల్సింది సెల్ఫ్ డిఫెన్స్, అట్ ద సేమ్ టైం సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎట్ ద సేమ్ టైం సెల్ఫ్ మోటివేషన్. ఈ 3 ఉంటే బాగుంటారు. కాబట్టి ఎందుకు అంటే మనం అనుకుంటూ ఉంటాం ఇప్పటికీ కూడా మన సెక్టార్లో ఉమెన్ని మనము సెకండరీ గ్రేడ్ అని కూడా నేను అనకూడదేమో, మేబీ ఒక 90% మీరు సపోర్ట్ చేయబట్టే ఉమెన్ ముందుకు వస్తూ ఉంది. కాబట్టి నేను ఈ విషయంలోనే ఎవరిని క్రిటిసైజ్ చేయాలనుకోవడం లేదు. బట్ ఇంకా కొన్ని చోట్ల మనం కొద్దిపాటి నెగిటివ్ సెన్స్ మనం చూస్తూ ఉన్నాము. దాన్ని కూడా పోగొట్టాలనేటువంటి సెన్స్ తోటి స్వతంత్ర, ఫియర్లెస్ ఫ్రీడమ్ అనేటువంటి దాన్ని మనం 2 days బ్యాక్ మనం లాంచ్ చేయడం జరిగింది. ఇది కూడా ఉమెన్ కమిషన్, ఏపీ ఉమెన్ కమిషన్ వాసిరెడ్డి పద్మ గారు అండ్ దెన్ మన స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ యొక్క కొలాబరేటివ్ యాక్టివిటీ. రియల్లీ దీస్ అంటే మనందరికీ తెలిసిన మరి ఫౌండేషన్స్ చాలా ఉన్నాయి, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. బట్ కానీ మనం ఫౌండేషన్ని ఎందుకు ఎంచుకోవడం, దీని యొక్క కారణం ఏంటి అని ఆలోచిస్తే మనం స్టార్ట్ చేసినటువంటి 2 years మీకు తెలిసి ఇందాక మన సునీత గారు చెప్పారు 2020 January 28న దీన్ని లాంచ్ చేయడం జరిగింది మన ఫౌండేషన్ అని. మరి ఈ 2 yearsలోనే మనం చేసినటువంటి సర్వీసెస్, ఇప్పుడు చెప్పినటువంటి ఈ 12 ప్రోగ్రామ్స్, నేను ఇప్పుడు 11 చెప్పాను, ఇంకొకటి ఉంది. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళందరూ చూడడం, వాళ్ళకి నచ్చడం, దీని యొక్క ఇంపాక్ట్ సొసైటీ మీద ఎలా ఉందో అనేది వాళ్ళకి తెలియడం, దీనివల్లే ఉమెన్ కమిషన్ మన ఫౌండేషన్ అప్రోచ్ అవ్వడం జరిగింది, మనతో కొలాబరేట్ అవ్వడం అనేది జరిగింది. రియల్లీ ఇట్స్ ఏ వండర్ఫుల్ వన్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు చాలామంది, అంటే అవి బొకేస్ సర్దడం కావచ్చు, లేకపోతే సిట్టింగ్ కావచ్చు, లేకపోతే ఇక్కడ జూమ్ సెషన్స్, ఆన్లైన్ సెషన్, టెక్నికల్ వర్క్ చూడటం కావచ్చు, బయట రిజిస్ట్రేషన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాలంటీర్సే. ఈవెన్ దో వాళ్ళకి బిజినెస్ ఉంది, వాళ్ళు ఆల్రెడీ ఎంప్లాయీస్,
వాళ్ళు డిఫరెంట్ సెక్టార్స్లో ఉన్న వాళ్ళే. కానీ వాళ్ళకున్నటువంటి కొద్దిపాటి టైంలో మేము ఎంతో కొంత సర్వీస్ చేయాలి, ఇంత బాగా చేసినటువంటి ఈ ఫౌండేషన్కి మేము కూడా చేసుంటే బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో మన పిల్లలు ఉన్నారు. ఎందుకంటే నేను ఒకటే నమ్ముతాను, ఇక్కడ మన పిల్లలు ఉన్నారు. మన పిల్లల వల్ల సొసైటీకి ఎలాంటి నష్టము జరగకూడదు, సొసైటీలో పిల్లల వల్ల మన పిల్లలకి ఎలాంటి నష్టము జరగకూడదు అనేటువంటి కాన్సెప్ట్ అందరిలో ఉందేమో ఇంటర్నల్గా. కాబట్టి మేము కూడా కొంత సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు. సచ్ ఎ వండర్ఫుల్ థింగ్. మన సైఫ్లో 1000 పైగా వాలంటీర్స్ ఉన్నారు డిఫరెంట్ సెక్టార్స్ నుంచి. అది లీగల్ సెక్టార్ కావచ్చు, సైకాలజిస్టులు కావచ్చు. మీరు ఎక్కడ చూసినా కానీ కొత్త వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. దీనిలో భాగంగానే మనం ఇంకా ఎక్స్టెన్షన్ అంటే ప్రతి ఒక్క మారుమూల ప్రాంతానికి కూడా మన యొక్క ఫౌండేషన్ వెళ్ళాలి అంటే మీన్స్ మన ప్రోగ్రామ్స్ వెళ్ళాలి అనేటువంటి సెన్స్ తోటి నేషనల్ కోర్ కమిటీని ఫామ్ చేయడం జరిగింది, నేషనల్ కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్, ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ లెవెల్ కమిటీస్ని ఫామ్ చేయడం జరిగింది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్, ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం ఈరోజు గుంటూరు ఈరోజు మనం జరుపుకుంటున్నాము, నిన్న కృష్ణాలో జరిగింది. ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా 12 మెంబర్స్ని తీసుకొని మనము డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ని అన్నిటిని ఫామ్ చేసుకోవడం జరిగింది. అండ్ దెన్ మండల్ లెవెల్లో కూడా ఇట్ గోస్. ఆల్రెడీ కొన్ని చోట్ల ఫామ్ చేయడం జరిగింది, ఇంకా కూడా ముందుకు వెళ్తూ ఉన్నాము. అండ్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాకు ఇది చెప్తూ ఉంటే, 12 ప్రోగ్రామ్స్ చెప్తూ ఉంటే సమ్సాట్ ఇట్ గివ్స్ మీ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్. అంటే ఒక బాధ ఉన్నప్పటికీ కూడా ప్రతిసారి ఎందుకు ఇంత మంచి మనుషులకి కష్టం వచ్చింది అనేటువంటి ఒక చిన్న బాధ మనసులో మెదులుతూ ఉన్నా కానీ, తను నిన్న బ్రహ్మకుమారి మ్యామ్ కూడా అన్నారు స్పందన కారణ జన్మురాలు అని చెప్పేసని. నిజమే, ఒక స్పందన 250 మందికి పైగా బ్రతికించింది. అంటే లాస్ట్ మినిట్లో మేము లైఫ్ని గివప్ చేద్దామా అనుకున్నప్పుడు మాకు ఈ విషయాలు గుర్తొచ్చాయి, మాకు మీరు గుర్తొచ్చారు, మాకు ఫౌండేషన్ అండగా ఉంది కాబట్టి మేము ఎందుకు చనిపోవాలనే ఒక సెన్స్ నుంచి మేము బయటపడ్డాము అని చెప్పేసి చాలామంది చెప్పినప్పుడు రియల్లీ చాలా హ్యాపీగా అనిపించింది. కాబట్టి ఈ ఫౌండేషన్లోకి రావడానికి కారణమైనటువంటి డైరెక్టర్ అంజిరెడ్డి ఈదా గారికి అండ్ వన్ మోర్ థింగ్ నిర్మలా మ్యామ్కి, నిర్మలా ఈదా గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.